Hi, hello friends, welcome to Lakshya Sadhana YouTube ఛానల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఈరోజు మనం నేర్చుకోబోయే చాప్టర్ దట్ ఈస్ ట్రిగ్నామెంట్రీ, త్రికోణమితి. సో చాలామంది ఈ చాప్టర్లో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో ఈరోజు మనం ఆ కన్ఫ్యూజన్స్ అన్నీ పోగొడదాం. సో ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి, క్లాసు నీట్గా ఉంటుంది. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో అయితే గ్రూప్ డీకి ఫ్రీగా క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అది గ్రూప్ డి కోర్సు, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి. స్టెప్ బై స్టెప్ ఆల్ సబ్ చాప్టర్స్ అయితే నేను కవర్ చేశాను. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. ఓకేనా? సో మనమైతే సెషన్ స్టార్ట్ చేద్దామండి. ఇంకా సో హౌ టు ఫైండ్ ట్రిప్లెట్స్ అండి. ఫస్ట్ మనం ట్రిగ్నామెంట్రీలో ట్రిప్లెట్స్ కనుక్కునేది రావాలి. ట్రిప్లెట్స్ అంటే ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉపయోగించి ట్రిప్లెట్స్ కనుక్కోవాలి. ఓకేనా? సో ఇలా ఉందనుకోండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ 90 degrees లంబకోణం అంటారు కదా, ఇది 90 degrees. ఓకేనా? ఇది ఏ బి సి. ఓకేనా? ట్రిప్లెట్స్ కనుక్కునేది రావాలి. సో ఇది పి అనుకోండి, ఇది క్యూ అనుకోండి. ఓకేనా? ఇది హైపోటెనస్. ఓకేనా? ఇది యాంగిల్ టీటా. సో ఎప్పుడైనా చూడండి, ఇలా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో టీటాకి ఆపోజిట్ ఉన్న ఎడ్జ్ని మనం ఏమంటామంటే ఆపోజిట్ సైడ్. ఓకేనా? అలాగే దీన్ని పర్పెండిక్యులర్ అని కూడా అంటారు. ఓకేనా? అండ్ టీటాకి అడ్జసెంట్ సైడ్ ఉన్నదాన్ని అడ్జసెంట్ సైడ్ అంటాము. ఓకేనా? దీన్ని బేస్ అని కూడా అంటాం. ఓకే, అర్థమవుతుందా? సో ఇప్పుడు దీని నుంచి మనము సో అలా కాకుండా ఒకవేళ టీటా అనేది ఆ సైడ్ కాకుండా ఇక్కడ ఉందనుకోండి టీటా, సేమ్ ఏబిసి, అప్పుడు టీటాకి ఆపోజిట్లో ఉండేది ఇది అవుతుందండి క్యూ. ఓకేనా? సో టీటాకి అడ్జసెంట్స్లో ఉండేది ఇది పి అవుతుంది. ఓకేనా? అప్పుడు ఇదేమవుతుంది, ఇది పర్పెండిక్యులర్, ఇదేమో బేస్. ఓకేనా? ఇలా టీటాని బట్టి యాంగిల్ని బట్టి ఎక్కడైతే తీసుకుంటామో దానికి ఆపోజిట్ ఉండేది పర్పెండిక్యులర్ అంటే ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ ఉండేది అడ్జసెంట్ సైడ్, దాన్ని ఏమంటామంటే బేస్ అంటాం. ఇదేమో హైపోటెనస్ అనమాట. ఓకేనా? సో మనకి పైథాగరస్ థీరం ఉందండి. పైథాగరస్ థీరం వచ్చేసి హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ హోల్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనం ఈ ట్రిప్లెట్స్ అనేవి పైథాగరస్ థీరం ఉపయోగించి కనుక్కుంటామట. అది ఎలాగో చూడండి. ఒకవేళ ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చి మనకి ఏబిసి, ఓకేనా? సో ఇది టీటా, దీని వాల్యూ ఏమో 5, ఇదేమో 12 ఇచ్చినారు అనుకోండి. హైపోటెనస్ కనుక్కోమన్నారు అనుకోండి. ఓకేనా? మనకి పైథాగరస్ థీరం ఏమి, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ అనమాట. అంతే కదా? సో ఇది హైపోటెనస్, ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏసీ స్క్వేర్. అలాగే చేసుకుని ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ఎంత 5 వాల్యూ, 5 స్క్వేర్ అంటే 25. నెక్స్ట్ బీసీ స్క్వేర్ ఎంత 12 కదా, 12 అంటే 144. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144 ప్లస్ 25 ఎంతండి, 169. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు √169. దట్ ఈజ్ ఆన్సర్ ఎంత 13. అంతే కదా, 13 స్క్వేరే కదా. సో హైపోటెనస్ అంటే ఇప్పుడు మనకి 13. సో పైథాగరస్ థీరం ఉపయోగించి మనం ఇలా ట్రిప్లెట్స్ కనుక్కుంటాం. సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ సో ఇది 5 వాల్యూ, ఇది 3 ఇచ్చినారు అనుకోండి. ఇది అడ్జసెంట్ సైడ్ కనుక్కోమన్నారు అనుకోండి. సో అప్పుడు మనకి ఏం తెలుసు, ఇది ఏబిసి, ఇది టీటా. అగైన్ మళ్ళీ రాస్తున్నా, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకేనా? ఏసీ స్క్వేర్ అంతా 5 కదా, 5 అంటే 25, 5 స్క్వేర్ 25. ఏబీ స్క్వేర్ అంతా 3 కదా, 3 అంటే 3 స్క్వేర్ 9. మనం కనుక్కోవాల్సింది
బీసీ స్క్వేర్. బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25లో 9 పోతే ఎంత అండి? 16 కదా, 16. బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √16, దట్ ఈస్ 4. సో సారీ, బీసీ ఈజ్ ఈక్వల్ టు 16 √16, దట్ ఈస్ 4. సో అడ్జసెంట్ సైడ్ ఎంత? 4 అనమాట. సో ఇలా మనము ట్రిప్లెట్స్ని అయితే ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకేనా? సో మనం ఇలా బేసికల్గా అయితే ట్రిప్లెట్స్ని కనిపెడతాం అనమాట. సో ఇప్పుడు దీంట్లో చూడండి, ఇప్పుడు మామూలుగా 3, 4, 5 కదా దీనికి ట్రిప్లెట్స్. సో 3, 4, 5 ఇవి ట్రిప్లెట్స్ కదా. ఇప్పుడు దీన్ని ఇంటూ చేసినాం అనుకోండి, ఇంటూ 2 చేస్తాము, ఎంత అవుతుంది? 6, 8, 10 కదా. ఇవి కూడా ట్రిప్లెట్స్ అవుతాయి. మళ్ళీ దీన్ని ఇంటూ 2 చేసామనుకోండి, ఎంత అవుతుంది? 12, 16, 20 ఇవి కూడా ట్రిప్లెట్సే అవుతాయండి. సో అది గుర్తుపెట్టుకోండి, ఇది కూడా నోటబుల్ పాయింట్. ఓకే, ఇలా. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ కొన్ని స్టాండర్డ్ ట్రిప్లెట్స్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. సో ఏమేమి ఉన్నాయి? 3, 4, 5, 5, 12, 13, 7, 24, 25, 8, 15, 17, 9, 40, 41, 11, 60, 61, 12, 35, 37. సో ఇలా బేసిక్ ట్రిప్లెట్స్ ఇవి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ట్రిప్లెట్స్ అయితే కనుగొనే తెలుసు కదా. సో మనకు గుర్తుండాల్సింది ఏమి? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏమిది? పైథాగరస్ థీరం. దీని నుంచి మనం ట్రిప్లెట్స్ అయితే కనుక్కుంటాం. సో ఎందుకు ఈ ట్రిప్లెట్స్ కనుక్కున్నవి రైట్ యాంగిల్ నుంచి అంటే, ఇప్పుడు మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని ఉపయోగించి ట్రిప్లెట్స్ ఉపయోగించి కంబైన్ చేసి కనుక్కోవచ్చు అనమాట. ఎలాగో చెప్తాను చూడండి. చూడండి, ఇక్కడ సేమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఓకేనా? సో ఏబిసి. సో యాజ్ యూజువల్గా ఇది హైపోటెనస్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇదేమో ఆపోజిట్ సైడ్. ఎప్పుడు ఇది? టీటా ఇక్కడ ఉన్నప్పుడు. ఓకేనా? సో దీని నుంచి మనకి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్కి తీయచ్చు అనమాట. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు, సైన్ టీటా వాల్యూ ఏమవుతుందంటే ఈ రైట్ యాంగిల్ నుంచి ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెనస్ అనమాట. ఓకేనా? ఆపోజిట్ డివైడెడ్ బై హైపోటెనస్ అవుతుంది. అంటే ఏమవుతుంది? ఏసీ ఏబి డివైడెడ్ బై ఏసీ. ఓకేనా? సో దీని నుంచి కాస్ టీటా ఏమవుతుందంటే, కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అవుతుంది. ఓకేనా? సో అంటే ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్ అంటే బీసీ బై ఏసీ. ఓకేనా? సో మనకి ఇవి రెండు తెలిస్తే చాలండి, మిగతావన్నీ మనం చేసేయచ్చు. ఇప్పుడు tan టీటా అనుకోండి, tan టీటా అంటే ఏం? మనకి సైన్ టీటా బై కాస్ టీటా అనమాట. స్టాండర్డ్ ట్రిగ్నామెట్రిక్ రేషియో అదనమాట. సో సైన్ టీటా బై కాస్ టీటా అంటే ఏమవుతుంది? దీని నుంచి హైపోటెనస్ క్యాన్సిల్ అయిపోయి, సో ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కాట్ టీటా కావాలంటే ఏమొస్తుంది? కాట్ టీటా కావాలంటే రివర్స్, కాస్ టీటా బై సైన్ టీటా అంటే హైపోటెనస్ క్యాన్సిల్ అయిపోయి అడ్జసెంట్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్. యాక్చువల్గా ట్యాన్కి 1/tan అంటే కాట్ టీటా అవుతుందండి. సో అది ఇలా చేస్తాం. ఇంకా సీకెంట్ టీటా అంటే, సీకెంట్ టీటా ఏమవుతుంది? దీని నుంచి 1/sin అవుతుంది, 1/cos అవుతుంది. కాస్కి సీకెంట్కి ఆపోజిట్ ఉంటాయి అన్నమాట. ఓకే, అప్పుడు ఏమవుతుంది? హైపోటెనస్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. ఏది? సీకెంట్. కొసెకెంట్ ఏమవుతుంది? 1/sin అవుతుంది. కాబట్టి హైపోటెనస్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్, ఇది కొసెకెంట్. ఓకేనా? ఒకసారి నీట్గా రాస్తాను చూడండి, అందరు నోట్ చేసుకోండి. సో సైన్ వచ్చేసి మనకి సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెనస్ అనమాట. సో దీన్నే ఏం రాసుకోవచ్చు? సైన్ అంటే 1/sin అంటే కొసెకెంట్ అవుతుంది. ఓకేనా? కొసెకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ డివైడెడ్ బై
ఆపోజిట్ సైడ్. ఓకేనా. నెక్స్ట్ కాస్ టీటా అంటే అటు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి అడ్జసెంట్ డివైడెడ్ బై హైపోటెనస్, దట్ ఇంప్లైస్. సో కాస్ని 1/cos అంటే సీకెంట్ టీటా రాసుకోవచ్చు, కాస్కి ఆపోజిట్. సో ఇన్వర్స్ అనమాట, కాస్కి ఇన్వర్స్ సీకెంట్ టీటా. కాబట్టి ఏమవుతుంది, హైపోటెనస్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకేనా, ఇది ఏడీజే అండి, అడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ tan టీటా ఏమవుతుంది, tan టీటా యాక్చువల్గా సైన్ బై కాస్, సైన్ టీటా బై కాస్ టీటా. దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, సో ఇప్పుడు సైన్ని కాస్ని డివైడ్ బై చేస్తే హైపోటెనస్ క్యాన్సిల్ అయ్యి ఏమొస్తుంది, ఆపోజిట్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. దట్ ఇంప్లైస్ కాట్ కావాలంటే మనకి ఏం చేస్తాం, 1/tan టీటా అనమాట. అంటే ఇవి రివర్స్ అవుతాయి. అంటే ఏమవుతుంది, అడ్జసెంట్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్. ఓకేనా, ఇది. సో ఇవి స్టాండర్డ్ అండి, ఇవి గుర్తుపెట్టుకొని చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి బేసిక్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అనమాట. ఓకేనా. సో ఇవన్నీ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అనమాట, రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఉపయోగించి. సో నెక్స్ట్ కొన్ని నోటబుల్ పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనము సైన్ టీటాని ఏం రాసుకోవచ్చు అంటే, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/cosecant టీటా రాసుకోవచ్చు. సారీ, ఒక్క నిమిషం అండి. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/cosecant టీటాగా రాసుకోవచ్చు. దీని నుంచి ఏం రాసుకోవచ్చు, సైన్ టీటా ఇంటూ cosecant టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, కాస్ టీటాని ఏం రాసుకోవచ్చు మనం, కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/secant టీటా. దట్ ఇంప్లైస్ కాస్ టీటా ఇంటూ secant టీటా ఈజ్ ఈక్వల్ టు 1గా రాసుకోవచ్చు మనం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, tan టీటా ఈజ్ ఈక్వల్ టు 1/cot టీటా. ఇవన్నీ ఇన్వర్స్ అండి, ఇన్వర్స్ రేషియోస్ అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, tan టీటా ఇంటూ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకంటే ఇప్పుడు చూడండి, tan టీటా ఇంటూ కాట్ టీటాలో ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, 1/tan టీటా రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. సో ఎందుకు tan టీటా క్యాన్సిల్, 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. ఇవి కూడా కొన్ని ఇంపార్టెంట్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూడండి, ఇంకా tan టీటాని ఏం రాసుకోవచ్చు మనం, tan టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా బై కాస్ టీటా కదా. మళ్ళీ చూడండి, సైన్ టీటా ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, 1/cosecant టీటా. నెక్స్ట్ డివైడెడ్ బై కాస్ టీటా ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, 1/secant టీటా రాసుకోవచ్చు. సో ఫైనల్గా ఏమొస్తుంది, secant టీటా డివైడెడ్ బై cosecant టీటా. ఓకేనా. tan టీటాని మనం ఏం రాసుకోవచ్చు, secant టీటా డివైడెడ్ బై cosecant టీటా అని కూడా రాసుకోవచ్చు. సేమ్ కాట్ టీటాని ఏం రాసుకోవచ్చు అంటే, దీనికి యాక్చువల్గా కాస్ టీటా డివైడెడ్ బై సైన్ టీటా. ఎందుకు, 1/tan కదా, రివర్స్ అవుతుంది. సో అప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుంది, రివర్స్ ఉంది. ఏం రాసుకోవచ్చు, cosecant టీటా డివైడెడ్ బై secant టీటాగా రాసుకోవచ్చు కాట్ టీటాని. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, కన్వర్షన్స్ అనమాట, ఇవన్నీ ఈజీగానే ఉంటాయి. ఓకేనా. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఇంకొకసారి. నెక్స్ట్ చూడండి, కొన్ని ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ చూద్దాం. ఓకేనా. అవి ఏమంటే, సో మనకి బేసికల్గా అందరూ తెలుసు కదా, పైథాగరస్ థీరంను ఉపయోగించే మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని ఇప్పుడు తీస్తాం. ఓకేనా. అది ఎలా అంటే చూడండి, చాలా ఈజీగా చెప్తాను, చాలా అల్గారిథం ఒక ఆర్డర్లో చెప్తాను, నీట్గా వినండి. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది టీటా. సో ఇది ABC, ఇది హైపోటెనస్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్. ఓకేనా. వీటన్నిటికీ ఒక పేరు పెట్టుకుందాం. ఇది స్మాల్ p, ఇది స్మాల్ q, ఇది h అనుకోండి. హెచ్ అంటే హైపోటెనస్ అనుకోండి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, దీన్ని మనకి పైథాగరస్ థీరం ఏం చెప్తుంది,
ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ కదా. సో ఇప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, ఒక్క నిమిషం అండి. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఓకేనా. ఏబీ ఎంత ఉంది, ఆపోజిట్ హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ అంటే ఏమి, అడ్జసెంట్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అంటే ఏమి, హెచ్ కదా, హైపోటెనస్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు ఈ హైపోటెనస్ని యువతలు తీసుకోండి, ఏమవుతుంది, ఆపోజిట్ బై హైపోటెనస్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏమవుతుంది, అడ్జసెంట్ డివైడెడ్ బై హైపోటెనస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. మనకి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్లో మనం సైన్ థీటా ఏం నేర్చుకున్నాం, బేసిక్ ఐడెంటిటీ ఇది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం నేర్చుకున్నాం, ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెనస్. ఓకేనా. అంటే దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనం ఇప్పుడు, ఇక్కడ సైన్ థీటా రాసుకోవచ్చు. సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకి ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో వచ్చింది కదా, ఏమది, దాని నుంచి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. సో ఫస్ట్ది వచ్చింది, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మనకి మిగతా రేషియోస్ అన్ని దీని నుంచే వస్తాయండి. ఏమొచ్చింది మనకి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అండి. సో ఇది ఫస్ట్ ట్రిగ్నామెట్రిక్ రేషియో. దీన్ని ఇంకో విధంగా రాసుకోవచ్చు, బోత్ సైడ్ స్క్వేరింగ్ చేయండి. ఓకేనా. హోల్ స్క్వేర్ బోత్ సైడ్ స్క్వేరింగ్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అయింది కదా, ఈ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, సైన్ పవర్ 4 థీటా ప్లస్ కాస్ పవర్ 4 థీటా అవుతుంది. ఎందుకంటే 2 ఇంటూ 2 అండి, 2 ఇంటూ 2 ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదా, అంటే 2 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1. అప్పుడు ఏం రాసుకోవచ్చు దీన్ని, సైన్ పవర్ 4 థీటా ప్లస్ కాస్ పవర్ 4 థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కన్వర్షన్స్ మనం చాలా చోట్ల ఉపయోగిస్తాం, బాగా నోట్ చేసుకొని పెట్టుకోండి ఒక చోట. ఓకేనా. అది ఓకేనా. నెక్స్ట్ చూడండి, దీని నుంచి సెకండ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో మనం తీద్దాం. సో మనకేం తెలుసు, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనము కాస్ స్క్వేర్ థీటాతో డివైడ్ చేద్దాం. కాస్ స్క్వేర్ థీటాతో డివైడ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, సైన్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ స్క్వేర్ థీటా. ఎందుకు డివైడ్ చేయాలంటే నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ రేషియో కోసం అండి. ఓకేనా. ఇప్పుడు చూడండి, కాస్ స్క్వేర్ థీటా క్యాన్సిల్. సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా ఏమవుతుంది మనకి, టాన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ అంటే ఏమండి, సీకెంట్ థీటా అంటే సీకెంట్ స్క్వేర్ థీటా వస్తుంది ఇక్కడ. ఓకేనా. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మనకి సెకండ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఇది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఫస్ట్ అయితే, ఇది సెకండ్ది. ఓకేనా. నెక్స్ట్ దీని నుంచి మనం ఇంకో డిరైవ్ చేస్తామండి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా.
ఇప్పుడు దీన్ని మనం డివైడెడ్ బై సైన్ టీటా చేస్తాం, సైన్ స్క్వేర్ టీటాతో. అప్పుడు ఏమవుతుంది, సైన్ స్క్వేర్ టీటా డివైడెడ్ బై సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా డివైడెడ్ బై కాస్ స్క్వేర్ టీటా, నెక్స్ట్ 1/sin స్క్వేర్ టీటా. ఓకేనా, సైన్ స్క్వేర్ టీటాతో డివైడ్ చేసినాం. ఇప్పుడు చూడండి, సైన్ స్క్వేర్ టీటా క్యాన్సిల్, ఇంకేం మిగులుతుంది 1 ప్లస్ కాస్ బై ఇక్కడ సైన్ అండి, ఒక్క నిమిషం. సో ఇక్కడ సైన్ స్క్వేర్ టీటాతో కదా మనం డివైడ్ చేసింది. ఓకే, కాస్ స్క్వేర్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా అంటే ఏమొస్తుంది మనకి, కాట్ స్క్వేర్ టీటా. ఇందాక నేర్చుకున్నాం కదా, కాస్ బై సైన్ అంటే ఏమి, కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/sin అంటే కొసికెంట్ టీటా. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి కొసికెంట్ స్క్వేర్ టీటా. సో ఇప్పుడు చూడండి, దీన్ని ఏం రాసుకోవచ్చు, కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మనకి థర్డ్ ట్రిగ్నామెట్రిక్ రేషియో. ఓకేనా, సో నేను ఎందుకు చెప్తున్నా, ఒక ఆర్డర్లో చెప్తున్నాను. మనకి ఇది ఒక్కటి గుర్తుంటే చాలు, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా గుర్తుంటే ఇంక అన్నీ ఆటోమేటిక్గా డిరైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, చాలా సింపుల్. చూడండి, ఇంకొకటి ఉంది ఇక్కడ, దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, యాక్చువల్గా మనకి ఏమొచ్చింది ఇప్పుడు, కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో యాక్చువల్గా ఇది ఏముంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉందండి, అంతే కదా. ఇది ఏ ఇది బి అనుకుంటే అప్పుడు ఏం రాసుకోవచ్చు, దీన్ని ఈజ్ ఈక్వల్ టు 1 కదా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఆల్జీబ్రా తెలుసు కదా, అలా రాసుకోవచ్చు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, కొసికెంట్ టీటా ప్లస్ కాట్ టీటా ఇంటూ కొసికెంట్ టీటా మైనస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో దీని నుంచి మనము కొసికెంట్ టీటా ప్లస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 కొసికెంట్ టీటా మైనస్ కాట్ టీటా రాసుకోవచ్చు. అంటే దీన్ని యువతలో పంపిస్తాం, 1 అవుతుంది. అలాగే కన్వర్షన్ కూడా చేసుకోవచ్చు మళ్ళీ, కొసికెంట్ టీటా మైనస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 కొసికెంట్ టీటా ప్లస్ కాట్ టీటా కూడా రాసుకోవచ్చు. ఓకేనా, ఇది కన్వర్షన్ అండి. సో ఇవి కూడా మనకి ప్రాబ్లమ్స్ సాల్వేషన్లో ఉపయోగపడవచ్చండి. సో ఇవి కూడా నోట్ చేసుకోండి, కన్వర్షన్స్. సేమ్ మనకి ఏమొచ్చింది, కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది కదా, దాని నుంచి వీటిని మనం డిరైవ్ చేస్తాం అంతే. ఓకే, కొత్తగా ఏం రాయమండి. సో ఫైనల్గా మనం ఏమేమి డిరైవ్ చేసానండి, ఫస్ట్ వన్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. మళ్ళీ దీని నుంచి మనకి ఏమొచ్చింది, సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. అగైన్ మళ్ళీ దీని నుంచి మనకి ఏమొచ్చింది, కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 3 వచ్చినాయి అన్నమాట. ఓకేనా, సింపుల్. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. సో ఈ 3 గుర్తుపెట్టుకోండి, చాలా చోట్ల మనము కన్వర్షన్ ఫార్ములాస్గా యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ చూడండి, ట్రిగ్నామెట్రిక్ రేషియో టేబుల్ అన్నమాట. సో ఇది ట్రిగ్నామెట్రిక్ రేషియో టేబుల్ చూడండి. సో ఇదేమో టీటా, ఇది 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. sin 0 0, sin 30 degrees 1/2, sin 45 1/√2, sin 60 3/2, sin 90 1. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోలేరు అనుకుంటే మీకు ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను, చాలా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ఎంత డిగ్రీస్, 0 degrees, 30, 45, 60, 90 కదా. సో ఇక్కడేమో సైన్ పెట్టుకోండి, సైన్ టీటా. ఓకేనా, సో ఫస్ట్ నంబర్స్ రాసుకోండి, 0 1 2 3 4 అన్నిటికీ డివైడెడ్ బై 4 చేయండి. ఓకేనా, డివైడెడ్ బై 4 డివైడెడ్ బై 4 డివైడెడ్ బై 4 అన్నిటికీ రూట్ చేయండి.
ఓకేనా. సో ఇక్కడ చూడండి 0/anything 0, ఫస్ట్ sin 0 0, నెక్స్ట్ sin 30 అంటే 1/2 రాసుకోవచ్చు కదా, 1/√4 1/2. ఇక్కడ చూడు 2/4 ఉంది, 2 2s are 4, 1/√2 అవుతుంది. ఓకేనా. ఇక్కడ చూడు √3/2, √4 ఎంత 2 కాబట్టి √3/2. నెక్స్ట్ √4/4 1, దట్ ఈస్ 1 వచ్చింది. ఇప్పుడు సైన్ వాల్యూస్ అన్నీ వచ్చినాయి చూడండి. ఓకేనా. sin 0 0, sin 30 1/2, sin 45 1/2, sin 60 √3/2, sin 90 1. ఇప్పుడు cos θ కావాలంటే మనం ఏం చేస్తామండి, cos θ కావాలంటే ఎగ్జాక్ట్గా రివర్స్ రాసేస్తాం. సో ఇక్కడ నుంచి 1 ఇక్కడ వస్తుంది, నెక్స్ట్ √3/2, నెక్స్ట్ 1/√2, 1/2 0. సో దీన్నే రివర్స్ ఆర్డర్లో రాస్తాము. ఓకేనా. రివర్స్ ఆర్డర్లో రాస్తే వచ్చేసింది. సో ఈ సింపుల్ టెక్నిక్, దీన్ని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తాను. సో ఫస్ట్ 0 1 2 3 4 ఇలా రాసుకొని అన్నిటికీ /4 చేసుకోండి. తర్వాత అన్నిటికీ రూట్ అప్లై చేయండి. ఓకేనా. రూట్ అప్లై చేస్తే దీని వాల్యూ ఏమవుతుంది 0, దీని వాల్యూ 1/2, దీని వాల్యూ 1/√2, దీని వాల్యూ ఎంత అవుతుంది √3/2, దీని వాల్యూ 1. సో ఇవే సైన్ వాల్యూస్. అంటే ఏమేమి వాల్యూస్ 0 30 45 60 90 అనమాట. ఓకే. దీన్ని ఎగ్జాక్ట్గా రివర్స్ రాస్తే కాజ్, tan కావాలంటే sin/cos, cot కావాలంటే cos/sin, కొసికెంట్ కావాలంటే 1/sin. సో ఇలా ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని మనం ఇంకా ఏం చేయొచ్చు, కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇదొక్కటి నేర్చుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్లో నెక్స్ట్ క్వాడ్రంట్స్ అనమాట. మనకి 4 క్వాడ్రంట్స్ ఉన్నాయన్నమాట. అవేమి, ఇది 1, ఓకేనా. సో ఇవే క్వాడ్రంట్స్ అనమాట. సో ఈ డిఫరెంట్ క్వాడ్రంట్స్లో మనకి ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అనేవి ఒకచోట పాజిటివ్ ఒకచోట నెగిటివ్ అవుతుంటాయి. అవి ఎలానో చెప్తాను చూడండి. ఇదేమో మనకి ఫస్ట్ క్వాడ్రంట్, ఓకేనా. ఇదేమో మనకి సెకండ్, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇది 0, ఇది 90 degrees, ఇది 180, 270, 360. సో మనకి ఇది అండి డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్లో వస్తే ప్లస్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇలా వస్తే 90 + θ అన్నమాట. ఓకేనా. సో ఏమవుతుంది 90 + θ. ఒక్క నిమిషం. సో ఒకవేళ ఇలా ఆపోజిట్ పోతే ఇది మనకి 90 - θ అనమాట. ఓకేనా. ఏమవుతుంది 90 - θ అనమాట. ఇక్కడ చూడండి 180, ఒకవేళ ఈ డైరెక్షన్లో వస్తే ఇది మనకి 180 + θ, ఈ డైరెక్షన్లో పోతే 180 - θ అనమాట. సో ఇవన్నీ ఏంటివి అనేది నెక్స్ట్ ఎగ్జాంపుల్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా వెళ్తే 270 + θ, ఇలా వస్తే 270 - θ అనమాట. సో ఇలా వెళ్తే 0 + θ అండి. ఓకేనా. ఇలా వస్తే 360 - θ. ఓకేనా. ఇలా లేదా 360 - θ అని కూడా రాసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా. సారీ 360 + θ అని రాసుకోవచ్చు. ఓకే. అలా. సో ఇప్పుడు ఏం నేర్చుకున్నాం కదా మనం అన్నీ. సో 4 క్వాడ్రంట్స్ ఉన్నాయి. సో ఇది 90, 180, 270, 360 కదండి. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇదేమో థర్డ్ క్వాడ్రంట్, ఇదేమో ఫోర్త్ క్వాడ్రంట్. ఓకేనా. సో ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో మనకి ఆల్ పాజిటివ్ అండి. సో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అన్నీ పాజిటివే. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఒక్క నిమిషం. సో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అన్నీ ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్. ఏ అంటే ఇక్కడ ఆల్ అని అర్థం. ఓకేనా. ఆల్. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్లో సిల్వర్ అని గుర్తుపెట్టుకోండి. ఇది అందరికి తెలిసిందే అండి కోడ్. సిల్వర్ అంటే ఎస్ అంటే సైన్ అని అర్థం. ఎస్ఐ అంటే సైన్కి ఆపోజిట్ ఏమి, ఇన్వర్స్ రేషియో ఏమి, కొసికెంట్. కాబట్టి ఇవి రెండు పాజిటివ్ సెకండ్ క్వాడ్రంట్లో. ఏదేది సైన్ టీటా అండ్ కొసికెంట్ టీటా. థర్డ్ క్వాడ్రంట్లో టీ అని కూడా, అంటే టీ, ఆల్ సిల్వర్ టీ కప్స్ అనమాట యాక్చువల్గా.
ఓకేనా, ఆల్ సిల్వర్ టీ కప్స్. సో థర్డ్ క్వాడ్రంట్లో ట్యాన్ టీటా అండ్ కాట్ టీటా. ఎందుకు ట్యాన్కి ఇన్వర్స్ రేషియో ఏమి కాట్ టీటా కాబట్టి ఇవి రెండు పాజిటివ్, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్లో కప్స్, కాస్ సీకెంట్, కాస్కి ఇన్వర్స్ రేషియో ఏమి సీకెంట్, ఇవి రెండు పాజిటివ్ అన్నమాట. ఓకేనా. సో ఇక్కడేమో ఆల్ సిల్వర్ టీ కప్స్ అన్నమాట. ఆల్ అది ఓకే, ఇది సైన్ కొసికెంట్, ఇక్కడేమో ట్యాన్ కాట్ పాజిటివ్, ఇక్కడేమో కాస్ సీకెంట్. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఉందండి, అది చెప్తాను చూడండి. సో మనకి ఎప్పుడైతే 90 అండ్ 270 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ చేంజ్ అవుతాయి, అవి ఎట్లా చెప్తాను చూడండి. ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ సపోజ్ సైన్ 90 ప్లస్ థీటా ఉందనుకోండి. ఓకేనా, సైన్ 90 ప్లస్ థీటా అంటే ఏమవుతుంది, సైన్ 90 ప్లస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్ సైన్ ఈజ్ పాజిటివ్. బట్ 90 డిగ్రీ సైన్ ఉన్నప్పుడు 90 ఉన్నప్పుడు సైన్ అనేది కాస్గా చేంజ్ అవుతుంది, కాస్ థీటా అవుతుంది. ఒకవేళ కాస్ 90 ప్లస్ థీటా ఉందనుకోండి, కాస్ సెకండ్ క్వాడ్రంట్ కదా 90 ప్లస్ థీటా అంటే కాస్ అనేది ఏమవుతుంది సైన్ అవుతుంది, అది కూడా మైనస్ సైన్ థీటా అవుతుంది. ఎందుకంటే కాస్ అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఏమి నెగిటివ్. ఓకేనా, ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి. ఓకేనా, ఇది చూడండి, కాస్ 90 మైనస్ థీటా. ఒక్క నిమిషం మీకు కన్ఫ్యూజ్ కాకుండా రాస్తున్నాను. ఇది 90, 0, 270, ఇదేమో 180, ఇదేమో 90 మైనస్ థీటా, ఇదేమో 90 ప్లస్ థీటా. ఓకేనా, ఇదేమో 180 ప్లస్ థీటా, ఇదేమో 180 మైనస్ థీటా. ఓకేనా, అలాగే ఇది 270 మైనస్ థీటా కూడా ఇదే. ఓకేనా, ముందుకు పోతే 270 ప్లస్ థీటా, ఓకేనా 360 కదా, ఇది మళ్ళీ చూస్తున్నాం. ఇది 360 ప్లస్ థీటా, 360 మైనస్ థీటా అవుతుంది అనమాట. ఓకేనా, చూడండి, కాస్ 90 మైనస్ థీటా ఇక్కడ ఉంది కదా. కాస్ 90 మైనస్ థీటా అంటే ఫస్ట్ క్వాడ్రంట్ అనమాట. ఫస్ట్ క్వాడ్రంట్లో కాస్ 90 మైనస్ థీటా. నేను ఏం చెప్పిన, 90 అండ్ 270 డిగ్రీస్ దగ్గర కాస్ అనేది, ఓకేనా, ఇది ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. 90, 270 డిగ్రీస్ దగ్గర కాస్ అనేది సైన్ అవుతుంది, సైన్ అనేది కాస్ అవుతుంది, ట్యాన్ అనేది కాట్ అవుతుంది, కాట్ అనేది ట్యాన్ అవుతుంది, వైస్ వర్సా. సీకెంట్ అనేది కొసికెంట్ అవుతుంది, కొసికెంట్ అనేది సీకెంట్ అవుతుంది, వైస్ వర్సా. ఎప్పుడెప్పుడు 90 అండ్ 270 డిగ్రీస్ ఉన్నప్పుడు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనము ఒకసారి వీటిని సాల్వ్ చేద్దాం. చూడండి, కాస్ 90 మైనస్ థీటా అంటే ఏమొస్తుంది, ఇది ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ పాజిటివ్. కాస్ 90 మైనస్ థీటా దట్ ఈజ్ సైన్ థీటా. 90 ఉంది కాబట్టి రేషియో అనేది వైస్ వర్సా చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, ట్యాన్ 90 మైనస్ థీటా, అగైన్ ఇది ఫస్ట్ క్వాడ్రంట్, బట్ ఇక్కడ 90 ఉంది కాబట్టి ట్యాన్ అనేది కాట్ థీటాగా మారిపోతుంది, అది కూడా ఆల్ పాజిటివ్ ఫస్ట్ క్వాడ్రంట్లో. నెక్స్ట్ సీకెంట్ 90 మైనస్ థీటా అంటే ఏమొస్తుంది, కొసికెంట్ థీటా వస్తుంది, అది కూడా పాజిటివ్ వస్తుంది ఫస్ట్ క్వాడ్రంట్. నెక్స్ట్ కాట్ 90 మైనస్ థీటా అంటే డైరెక్ట్గా ట్యాన్ థీటా, ఎందుకంటే ఫస్ట్ క్వాడ్రంట్ 90 ఉంది కాబట్టి కాట్ అనేది ట్యాన్గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ కొసికెంట్ 90 మైనస్ థీటా అంటే సీకెంట్ థీటా ఫస్ట్ క్వాడ్రంట్. ఇది చూడండి, నెక్స్ట్ 90 ప్లస్ థీటా ఉండేవన్నీ సెకండ్ క్వాడ్రంట్. సో ఇప్పుడు చూడండి, 90 ప్లస్ థీటా, సైన్ 90 ప్లస్ థీటా అంటే దట్ ఈజ్ సెకండ్ క్వాడ్రంట్ కదా. సెకండ్ క్వాడ్రంట్లో ఏమేం పాజిటివ్, సైన్ అండ్ కొసికెంట్, కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, సైన్ అనేది కాజ్ అవుతుంది, థీటా ఎందుకు పాజిటివ్ అండి, సైన్ అనేది సెకండ్ క్వాడ్రంట్లో పాజిటివ్ కాబట్టి ప్లస్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, కాస్ 90 ప్లస్ థీటా, ఇది కూడా సెకండ్ క్వాడ్రంట్, కానీ సెకండ్ క్వాడ్రంట్లో ఓన్లీ సైన్ కొసికెంట్ మాత్రమే పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్, కాబట్టి కాస్ అనేది నెగిటివ్ సైన్ థీటా. ఓకేనా, మైనస్ సైన్ థీటా వస్తుంది. ఇలా సెకండ్ క్వాడ్రంట్లో కాస్ 90 ప్లస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా. నెక్స్ట్ చూడండి, tan 90 ప్లస్ థీటా అంటే అగైన్ ఇట్ ఈస్
సెకండ్ క్వాడ్రంట్లో ఓన్లీ సైన్ కొసెకెంట్ ఒకటి పాజిటివ్. సైన్ 90 tan 90 ప్లస్ తీటా అంటే మైనస్ కాట్ టీటా. ఓకేనా, సారీ మైనస్ కాట్ టీటా అనమాట. ఓకేనా, నెక్స్ట్ కాట్ 90 ప్లస్ టీటా అంటే మైనస్ ట్యాన్ టీటా సెకండ్ క్వాడ్రంట్లో అండి. నెక్స్ట్ సీకెంట్ 90 ప్లస్ టీటా అంటే మైనస్ కొసికెంట్ టీటా. ఇక్కడ చూడండి కొసికెంట్ 90 ప్లస్ టీటా ఇది సెకండ్ క్వాడ్రంట్లో ఇది పాజిటివ్ అవుతుంది కాబట్టి ఏమొస్తుంది ప్లస్ సీకెంట్ టీటా. అర్థమైందా మనకి ఇప్పుడు మీకు ఎట్లా రేషియో కన్వర్ట్ చేసుకోవాలో? ఓకే, ఇప్పుడు చూడండి ఇంకొక పాయింట్ ఏమంటే 180 అండ్ 360 దగ్గర రేషియోలు అనేవి చేంజ్ అవ్వవు. ఓకేనా, క్వాడ్రంట్ని బట్టి పాజిటివ్ ఆర్ నెగిటివ్ అవుతాయి అంతే. ఓకేనా, ఇప్పుడు సైన్ ఆఫ్ 180 మైనస్ టీటా. ఇప్పుడు ఇది కదా, ఇది 180, ఇలా బ్యాక్ వెళ్తే 180 మైనస్ టీటా, కిందకి వెళ్తే 180 ప్లస్ టీటా. 180 మైనస్ టీటా అంటే సెకండ్ క్వాడ్రంట్లో సైన్ అనేది పాజిటివ్, సైన్ టీటా అనే వస్తుంది. ట్రిగ్నామెట్రిక్ రేషియో కూడా చేంజ్ అవ్వదు, ఎలా ఉండేది అదే వస్తుంది, సైన్ టీటా అవుతుంది. నెక్స్ట్ కాస్ 180 మైనస్ టీటా, ఇట్ ఈజ్ ఆల్సో సెకండ్ క్వాడ్రంట్ బట్ కాస్ ఈజ్ నెగిటివ్ అనమాట. అంటే మైనస్ కాస్ టీటా ఎందుకంటే 180 360 ఉన్నప్పుడు మనకి ట్రిగ్నామెట్రిక్ రేషియో అనేది చేంజ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి కాట్ 180 మైనస్ టీటా, ఇట్ ఈస్ ఆల్సో సెకండ్ క్వాడ్రంట్. ఇదేమవుతుంది మైనస్ ట్యాన్ టీటా. సైన్ 180 ప్లస్ టీటా ఇక్కడ నుంచి మారిపోతుంది మళ్ళీ. సో ఇది 180 కదా, ఇది 180 ప్లస్ టీటా. ఇక్కడ ఏమేం పాజిటివ్? ఓన్లీ ట్యాన్ అండ్ కాట్ మాత్రమే పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్. సో 180 ఉన్నప్పుడు ట్రిగ్నామెట్రిక్ రేషియో చేంజ్ అవ్వదు, ఓన్లీ సైన్ అంటే ప్లస్ ఆర్ మైనస్ ఒకటే చేంజ్ అవుతుంది. సో సైన్ 180 ప్లస్ థీటా అంటే దట్ ఈజ్ థర్డ్ క్వాడ్రంట్లో సైన్ అనేది నెగిటివ్, ఓన్లీ ట్యాన్ కాట్ మైట్ పాజిటివ్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మైనస్ సైన్ టీటా. ఓకేనా, నెక్స్ట్ కాస్ 180 ప్లస్ టీటా అంటే అది కూడా థర్డ్ క్వాడ్రంట్, ఇది కూడా కాస్ కూడా నెగిటివే, మైనస్ కాస్ టీటా. ఓకేనా, అర్థమైందా? అలా నెక్స్ట్ చూడండి కాస్ 270 మైనస్ టీటా, ఇది 270 కదా. సో ఇలా వెళ్తే 270 ప్లస్ టీటా, ఇలా ఏమో 270 మైనస్ టీటా. 270 మైనస్ టీటా అంటే థర్డ్ క్వాడ్రంట్లో కాస్ అనేది నెగిటివ్. సో 270 ఉంది కాబట్టి కాస్ బదులు ఏమొస్తుంది మనకి సైన్ టీటా వస్తుంది. చెప్పినాను కదా 90 అండ్ 270 దగ్గర ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అనేవి ఇంటర్చేంజ్ అయిపోతాయి. నెక్స్ట్ ట్యాన్ 270 మైనస్ టీటా, ట్యాన్ థర్డ్ క్వాడ్రంట్లో ట్యాన్ అనేది పాజిటివ్, ట్యాన్ ఏమవుతుంది కాట్ అవుతుంది, కాట్ టీటా. నెక్స్ట్ కొసికెంట్ చూడండి, కొసికెంట్ అనేది థర్డ్ క్వాడ్రంట్లో నెగిటివ్, కొసికెంట్ అనేది సీకెంట్గా మారిపోతుంది, సీకెంట్ టీటా. నెక్స్ట్ సైన్ 270 ప్లస్ టీటా, ఇది ఫోర్త్ క్వాడ్రంట్లో ఓన్లీ కాస్ సీకెంట్ మాత్రమే పాజిటివ్, ఇది మైనస్ కాస్ టీటా అవుతుంది. ఓకేనా, ఫోర్త్ క్వాడ్రంట్లో. నెక్స్ట్ కాస్ 270 ప్లస్ థీటా. సో ఇక్కడ చూడండి కాస్ అనేది ఫోర్త్ క్వాడ్రంట్లో ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ట్రిగ్నామెట్రిక్ రేషియో సైన్గా మారిపోతుంది. ఓకే, ప్లస్ సైన్ థీటా అవుతుంది 270. ట్యాన్ 270 ప్లస్ థీటా అంటే ట్యాన్ అనేది ఫోర్త్ క్వాడ్రంట్లో నెగిటివ్ కాబట్టి మైనస్ కాట్ టీటా. సో ఇవి అండి క్వాడ్రంట్లో డిఫరెంట్ రేషియోస్, ఎక్కడెక్కడ నెగిటివ్ ఎక్కడెక్కడ పాజిటివ్ ఇంటర్చేంజ్ ఎప్పుడైతే అనేది. సో ఇది అండి, ఓకేనా, అర్థమైందా? సో ఈ క్వాడ్రంట్స్ ఇవన్నీ ఎక్కడ ఉపయోగపడతాయి సార్ అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకి ఒక్కొక్కసారి క్వశ్చన్స్లో ఎలా అడుగుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 120 వాల్యూ ఎంత అడుగుతాడు, సైన్ 120 డిగ్రీస్ వాల్యూ ఎంత అడుగుతాడు. అప్పుడు మనకి ఏం రాసుకోవచ్చు దీన్ని అంటే మనం సైన్ ఆఫ్ 90 ప్లస్
30 రాసుకోవచ్చు కదా. ఇది మనకి ఎట్లుంది ఇప్పుడు సైన్ 90 ప్లస్ తీటా సెకండ్ క్వాడ్రంట్ కదా. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్, బట్ సైన్ అనేది ఏమవుతుంది కాస్గా సైన్ చేంజ్ అవుతుంది, అంటే కాస్ తీటా అవుతుంది. ఇది నేర్చుకున్నాం కదా సెకండ్ క్వాడ్రంట్లో. ఇక్కడ కూడా ఏమవుతుంది కాస్ 30 డిగ్రీస్ అవుతుంది. మనం కాస్ 30 డిగ్రీస్ అంటే ఎంత నేర్చుకున్నాం మనం, √3/2. ఓకేనా. సైన్ 120 వాల్యూ ఎంత అండి, √3/2. ఓకే. సేమ్ అలాగే కాస్ 120 వాల్యూ అడిగినారు అనుకోండి, కాస్ 120 డిగ్రీస్ వాల్యూ. సో అప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు మనము, దీన్ని ఏం రాసుకోవచ్చు, 120ని కాస్ 180 మైనస్ 60గా రాసుకోవచ్చు కదా. 180 మైనస్ 60 అంటే ఏ క్వాడ్రంట్ వస్తుందండి, ఇట్ ఈస్ ఆల్సో అగైన్ సెకండ్ క్వాడ్రంటే. కానీ ఇక్కడ 180 ఉంది కాబట్టి కాస్ అలాగే వస్తుంది. బట్ సెకండ్ క్వాడ్రంట్లో కాస్ అనేది నెగిటివ్, కాస్ 60 డిగ్రీస్ వస్తుంది. కాబట్టి కాస్ 60 వాల్యూ ఎంత మనకి 1/2 కదా. మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1/2 ఈజ్ ద ఆన్సర్. కాస్ 120 వాల్యూ ఎంత, అంత వస్తుంది అనమాట. సో ఈ కాస్ 120ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు కదా. ఎలా అంటే చూడండి, కాస్ 120 డిగ్రీస్ అనుకోండి. ఓకేనా. దీన్ని ఏం రాసుకోవచ్చు, కాస్ ఆఫ్ 90 ప్లస్ 30. సో మనకి ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ వచ్చే విధంగానే రాసుకోవాలండి. 30, 45, 60, 90, 0 ఇలా రాసుకోవాలన్నమాట. ఇది చూడండి, 90 ప్లస్ తీటా అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ అనేది ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. కాస్ అనేది ఏమిటిగా చేంజ్ అవుతుంది, 90 ఉంది కాబట్టి సైన్గా చేంజ్ అవుతుంది. కాబట్టి సైన్ 30, సైన్ 30 ఎంతండి 1/2, మైనస్ ఉంది కాబట్టి -1/2. ఓకేనా. అలా చేసినా ఇలా చేసినా ఒకటే. ఈ క్వాడ్రంట్స్ అనేవి మనకి ఇలా ఉపయోగపడతాయి, చాలా చాలా యూస్ఫుల్ అనమాట. ఓకే. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. సో కొన్ని అండి, ఒక 5-6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఈ కాన్సెప్టే ఎక్కువ చెప్పాను ఈరోజు. సో నెక్స్ట్ సెషన్లో ట్రిగ్నామెట్రీలో వచ్చే ప్రాబ్లమ్స్ ఒకసారి మనం అనలైజ్ చేసి సాల్వ్ చేసి నేర్చుకుందామండి. ఓకే. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఎగ్జాంపుల్, సైన్ టీటా వాల్యూ ఎంత ఇచ్చాడండి, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 5/13. అంటే రైట్ యాంగిల్ వేసుకోండి. సైన్ టీటా కదా, టీటాకి ఆపోజిట్లో ఉండేది 5, హైపోటెనస్ కదా, హైపోటెనస్ 13. మనకు సైన్ టీటా అంటే ఏమి, ఆపోజిట్ డివైడెడ్ బై హైపోటెనస్. ఓకేనా. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా, కాస్ టీటా వాల్యూ కనుక్కోవాలా. సో కాస్ టీటా వాల్యూ కనుక్కోవాలంటే మనకు అడ్జసెంట్ సైడ్ తెలియాలి. అడ్జసెంట్ సైడ్ తెలియాలంటే మనకి ఏం తెలుసు, ఏసీ పైథాగరస్ థీరం అండి. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది, ఇది ఏబీసీ అనుకోండి. ఏసీ స్క్వేర్ ఎంత 169, 13 కాబట్టి 116. ఏబీ ఎంత 5 స్క్వేర్ 25 ప్లస్ బీసీ స్క్వేర్. సో 169లో 25 పోతే బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144, బీసీ ఈజ్ ఈక్వల్ టు √144, దట్ ఈస్ 12. ఓకేనా. సో అడ్జసెంట్ సైడ్ ఎంత 12. ఇప్పుడు కాస్ టీటా మనకేం తెలుసు, అడ్జసెంట్ డివైడెడ్ బై హైపోటెనస్ అంటే 12/13. ఓకేనా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా మనకి ఇలా ఉపయోగపడుతుందండి ట్రిగ్నామెట్రీలో. సో ఆప్షన్ బి అనమాట, సింపుల్ ఫామ్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ టీటా ప్లస్ సీకెంట్ టీటా హోల్ స్క్వేర్. ఒకసారి చూద్దామా. ఇది ఎలా ఉందండి, a + b హోల్ స్క్వేర్ ప్లస్ a + b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab కదా, 2 ఇంటూ సైన్ టీటా కొసెకెంట్ టీటా. ఓకేనా. ప్లస్ నెక్స్ట్ ఇదేముంది, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ టీటా ప్లస్ 2 ఇంటూ కాస్ టీటా సీకెంట్ టీటా. సో మనం ఇందాక నేర్చుకున్నాం కదా, సైన్ టీటా కొసెకెంట్ టీటా ఇన్వర్స్ రేషియోస్. కాబట్టి కొసెకెంట్ టీటాని ఏం రాసుకోవచ్చు, 1/sin రాసుకోవచ్చు. అప్పుడు సైన్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే కాస్ సీకెంట్ కూడా ఇన్వర్స్ రేషియోస్ కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి ఫైనల్గా ఏం రాసుకోవచ్చు మనం, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటాని ఇక్కడ రాస్తున్నానండి, కాస్ స్క్వేర్ టీటా ప్లస్
కొసికెంట్ స్క్వేర్ టీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ టీటా ప్లస్ 4. సో ఇది 2, ఇది ఒక 2 మిగిలింది కదా, అదే ఈ 4. ఓకే, ఇప్పుడు సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అంటే ఎంత మనకి 1. అంటే ఈ 1 అవుతుంది, ఈ వాల్యూ మొత్తం 1, ఇక్కడ 4 ఉంది. 4 + 1 5. 5 ప్లస్ కొసికెంట్ స్క్వేర్ టీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ టీటా. సో ఇక్కడ ఉందా? సో లేదు కదా, మళ్ళీ చూడండి, దీన్ని ఇంకా ఏం చేంజ్ చేసుకోవచ్చు. 5 ప్లస్ కొసికెంట్ స్క్వేర్ టీటాని ఏం రాసుకోవచ్చు, మనం స్టార్టింగ్లో డిరైవ్ చేసాం కదా. కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. అంటే కొసికెంట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా ప్లస్ సీకెంట్ స్క్వేర్ టీటా అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటాగా రాసుకోవచ్చు. స్టార్టింగ్లో డిరైవ్ చేసాం కాబట్టి 5 ప్లస్ 1 ప్లస్ 1 ఎంత 7. 7 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. సో ఎక్కడుంది, ఆప్షన్ ఏలో ఉంది చూడండి. ఓకేనా, సో అందుకే నేను స్టార్టింగ్లో డిరైవ్ చేశానండి ఫార్ములాస్. సో ఇలా యూజ్ అవుతాయని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీ. ఇది క్వశ్చన్ నెంబర్ 1 అనుకోండి. ఇదైతే మీరు ఆన్సర్ని కామెంట్ చేయండి. ఓకేనా, ఇది చూడండి. ఇన్ ఎ ట్రయాంగిల్ రైట్ యాంగిల్డ్ అట్ బి అంటే దాని అర్థం ఈ రైట్ యాంగిల్ అనేది బి, ఇది ఏసి అనుకోండి. ఓకేనా, ఏబి ఈజ్ 12 సెంటీమీటర్స్, నెక్స్ట్ బీసీ ఈజ్ 5 సెంటీమీటర్స్. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ సైన్ ఏ కాస్ ఏ? సో మనకి ట్రిగ్నామెట్రిక్ రేషియో తెలుసు కదా, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ బీసీ కదా ఇచ్చారు, ఒక్క నిమిషం. ఈ 5 అనేది హైపోటెనస్ కాదు, 5 అనేది ఇక్కడ వస్తుంది. ఓకేనా, కనుక్కుందామా. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకేనా, ఏసీ స్క్వేర్ తెలీదు, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో 12 స్క్వేర్ అంతా 144, 5 స్క్వేర్ 25, దట్ ఈజ్ 169 అంటే దట్ ఈజ్ 13 రూట్ 169 అంటే. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి 13. దీని నుంచి సైన్ ఏ ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి తీసుకోవాలండి మనం టీటాని. సైన్ ఏ అడిగినారు కాబట్టి ఏ అంటే ఏమవుతుంది 5/sin A ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ డివైడెడ్ బై హైపోటెనస్. ఓకేనా, సో టీటాకు ఆపోజిట్ ఉండేది 5, హైపోటెనస్ 13. నెక్స్ట్ కాస్ ఏ ఏమవుతుంది, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు టీటాకి అడ్జసెంట్ సైడ్ ఏముంది 12 కదా, 12 హైపోటెనస్ 13. సో సైన్ ఏ కాస్ ఏ ఏమవుతుంది, సైన్ ఏ ఇంటూ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5/13 ఇంటూ 12/13. 12 5 60 కదా, 60 డివైడెడ్ బై 13 స్క్వేర్ 169. అంతే కదా, 12 5 30, 60, 13 into 13 169. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, చాలా సింపుల్గా అండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ బేస్ చేసుకునే ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, ఇంకా మీరు బాగా తరోగా మీరు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని కన్వర్ట్ చేయడం నేర్చుకుంటే ఎగ్జామ్లో వచ్చే ప్రతి ప్రాబ్లమ్ని క్రాక్ చేయొచ్చు. అవి కూడా నెక్స్ట్ సెషన్లో నేను ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. ఇఫ్ సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 4 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో దాని వాల్యూ కనుక్కోవాలి. సో మనం మీకు గుర్తుందా, డిరైవ్ చేసామన్నమాట. సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని. ఓకేనా, దీని నుంచి మనం ఏం రాసుకున్నాం, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ రాసుకున్నాం కదా. సీకెంట్ స్క్వేర్ టీటా ప్లస్ స్క్వేర్ ఉండదు, సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఇంటూ సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసుకున్నాం. దీని నుంచి మనం మళ్ళీ ఏం రాసుకున్నాం, సీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా అని రాసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఈ క్వశ్చన్కి దీనికి సంబంధం ఉంది. ఇప్పుడు చూడు, సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఈక్వల్ టు 4, ఈ వాల్యూ 4 ఇచ్చారు. అప్పుడు ఇదేమవుతుంది, ఈ వాల్యూ 4 ఇచ్చారు, ఇది కనుక్కోవాలి. అంటే 4 ఈజ్ ఈక్వల్ టు 1
secant theta minus tan theta. So secant theta minus tan theta is equal to 1/4. దాన్ని ఏం రాసుకోవచ్చు 0.25. సో ఆన్సర్ సి అన్నమాట. ఓకేనా, సింపుల్. సో ఇంకొకసారి మనం డిరైవ్ చేసిన రేషియోస్ని నీట్గా చూడండి, చాలా సింపుల్గా అయితే వస్తుంది ఆన్సర్. నెక్స్ట్, సో ఈ క్వశ్చన్ చూడండి, 5 tan alpha is equal to 4, then find the value of 5 sin alpha minus 3 cos alpha divided by 5 sin alpha plus 2 cos alpha. చూడండి, ఇది కూడా చాలా సింపుల్. ఇక్కడ చూడండి, 5 tan alpha is equal to 4. దీని నుంచి మనం tan alpha ఏం రాసుకోవచ్చు, దట్ ఈజ్ 4/5గా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చినారు కదా ఇది, దీని నుంచి 5 sin alpha ఇది ఇచ్చినారు కదా, దీంట్లో కింద పైన న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో కాజ్ ఆల్ఫా కామన్ తీయండి. ఓకేనా, సో పైన న్యూమరేటర్లో కాజ్ ఆల్ఫా కామన్ తీస్తే 5 sin alpha డివైడెడ్ బై కాస్ ఆల్ఫా మైనస్ 3, కాస్ బయటకు వచ్చేస్తుంది అనమాట, కాస్ బై కాస్ డివైడెడ్ బై డినామినేటర్లో కాజ్ ఆల్ఫా కామన్ తీస్తే ఏమొస్తుంది, 5 sin alpha బై కాస్ ఆల్ఫా మైనస్ 2, కాజ్ ఆల్ఫా కామన్ తీస్తాం, కాజ్ ఆల్ఫా క్యాన్సిల్. ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా ఏమొస్తుంది, tan ఆల్ఫా, సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా ఏమొస్తుంది, tan ఆల్ఫా. సో దీన్ని ఏం రాసుకోవచ్చు ఇప్పుడు మనము, 5 tan ఆల్ఫా మైనస్ 3 డివైడెడ్ బై కింద కూడా 5 tan ఆల్ఫా మైనస్ 2. సో ఇప్పుడు tan ఆల్ఫా ప్లేస్లో మనం ఏం రావచ్చు, 4/5 రాయొచ్చండి. ఇప్పుడు చూడండి, 5 4/5 మైనస్ 3, నెక్స్ట్ 5 4/5 మైనస్ 2, 5 5 5 5 క్యాన్సిల్, పైన 4 - 3 అంటే 1, నెక్స్ట్ 4 - 2 అంటే 2, అంతే కదా, ఇది 2, 4 - 2. సో ఏమొచ్చింది ఫైనల్గా మనకి 1/2 ఇస్ ద ఆన్సర్. ఓకేనా, చాలా చాలా సింపుల్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది క్వశ్చన్ నెంబర్ 2 అనుకోండి ఫ్రెండ్స్. సేమ్ మనం ఇందాక చేసిన క్వశ్చన్ లాంటిదే, మీరు ఒకసారి సాల్వ్ చేయండి. సేమ్ ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ కాస్ థీటా కామన్ తీయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇందాక కాజ్ ఆల్ఫా తీసినాం కదా, ఇక్కడ కాస్ థీటా తీస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఇఫ్ sin x ఈజ్ ఈక్వల్ టు 4/5, దెన్ cos x cosecant x ప్లస్ cot x ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఓకేనా, రైట్ యాంగిల్ తీసుకుందాం. ఇది థీటా ABC. sin x అంటే మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ కదా. మనకి ట్రిప్లెట్స్ తెలుసు కదా, 4 5 వస్తే ఆటోమేటిక్గా ఇంకోటి 3 అండి, గుర్తుపెట్టుకోండి. 3 4 5 ఇస్ ఏ ట్రిప్లెట్ అనమాట. ఇప్పుడు మనకి కొసికెంట్ ఎక్స్ కావాలి. కొసికెంట్ ఎక్స్ అంటే మనకి 1/sin, అంటే అది రివర్స్ అవుతుంది, 5/4 ప్లస్ కాట్ ఎక్స్ అంటే 1/tan, tan అంటే sin బై కాజ్, sin బై కాజ్ అన్నప్పుడు ఏమొస్తుంది మనకి 4/3 వస్తుంది. కాట్ ఎక్స్ కావాలంటే 3/4. అంటే ఇప్పుడు కొసికెంట్ కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి అడ్జసెంట్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్ అన్నమాట. ఓకేనా, సో కొసికెంట్ ఎక్స్ మనం నేర్చుకున్నాం కదా, కొసికెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి హైపోటెనస్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్, సైన్కి ఆపోజిట్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏమొస్తుంది 4 4 8, 4 LCM 5 + 3 8, అంటే 4 2s 8, దట్ ఈస్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ క్లాసు, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఆల్ కాన్సెప్ట్ మొత్తం ఒక అల్గారిథం మంచి వేలోనే చెప్పాను. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. మీకు ఈ PDF కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ అనేది లింక్లో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఉంది. సో ఒక్కసారి ఈ PDF డౌన్లోడ్ చేసుకొని మీరు ఇంకొకసారి మీరు నేను చెప్పినవి రివైజ్ చేసుకుంటే ట్రిగ్నామెట్రీ చాప్టర్ని మీరు క్రాక్ చేసే హై ఛాన్స్ ఉందండి. ఓకేనా, సో ఖచ్చితంగా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, మీరు ఒకసారి వెళ్ళి జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేయండి. సో నేను చెప్పే వీడియో మీకు వర్తబుల్, మీకు యూజ్ఫుల్ అనిపిస్తే
100% ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, దట్ ఈజ్ లక్ష్య సాధన ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.